తెలుగు రాష్ట్రాలకు ముందుగానే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. ఆ నేపథ్యంలోనే ఎగువ ప్రాంతాల్లో పడుతున్నటువంటి భారీ వర్షాలకి దిగువకు కృష్ణా ప్రవాహం పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శ్రీశైల జలాశయానికి 836 అడుగులకి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సప్తనదుల సంగమేశ్వరం ప్రాంతంలో ఆ బ్యాక్ వాటర్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలోనే వేపాధార అంటే 8 నెలల పాటు శ్రీశైల జలాధీశుడైన శివలింగము వేపాధార శివలింగానికి 3 నెలల పాటు ఇప్పటికే పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే తాజాగా ఇవాళ 836 అడుగులకి శ్రీశైల జలాశయం నీటి మట్టం చేరుకున్న తర్వాత ఈ శ్రీశైలం జలాశయం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ కృష్ణా ప్రవాహం ఏవైతే ఉందో ఈ వేపాధార శివలింగానికి తాకినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆలయానికి సంబంధించినటువంటి పూజారి తెలకపల్లి రఘురామకృష్ణ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి జలహారతి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ శ్రీశైల జలాశయం సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఒకవైపు రావడం, మరోవైపు ఎగువ ప్రాంతాల చేటు సప్తనదుల సంగమం ఏదైతుందో ఆ సంగమంలో ప్రతి ఏటా కూడా 4 నెలల పాటు జలాధీశుడు అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. అయితే తాజాగా ఇవాళ వేపాధార శివలింగానికి శ్రీశైలం ఈ కృష్ణా జలాలు తాకడంతో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు, జలహారతి ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యొక్క అపురూపమైనటువంటి దృశ్యాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులంతా కూడా ఆ సంగమేశ్వరుని దర్శించేందుకు క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొన్ని నెలల్లోనే శ్రీశైల ఈ కృష్ణమ్మ ఒడిలోకి ఆ యొక్క శివుడు జలాధీశుడు అయ్యేటువంటి సమయం కూడా ఆసన్నం కానుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.